అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుంచి తరలిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసం మున్సిపల్ అధికారులు కొలతలు వేసిన దగ్గర నుంచి కూడా తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళనలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి నిన్న సాయంత్రానికి మున్సిపల్ అధికారులు కొలతలు వేసి పెద్దారెడ్డి ఇంటిని అంటే ఇండ్లు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఈ ఇంటిని కూలగొట్టాల్సిందని తేజపత్రికల్లో ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయాన్నే పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. దాదాపు 4 వాహనాల్లో ఆయన నివాసానికి చేరుకోవడంతో ఒకసారిగా అంటే దాదాపుగా ఏడాది నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంత నివాసానికి వచ్చి వెళ్ళాడు. ఈ నేపథ్యంలో మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. తరలి వచ్చినప్పటికీ పోలీసులు అయితే నివాసం వద్దకు వెళ్లకుండా మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అక్కడ గుమికూడకుండా అయితే జాగ్రత్త పడ్డారు. కానీ అయినప్పటికీ కొంతమంది పెద్దారెడ్డి కోసం ఇంట్లోకి రావడం జరిగింది. అయితే పెద్దారెడ్డి అదే సందర్భంలో పెద్దారెడ్డిని ఇంటి నుండి వెళ్లిపోవాలని కనీసం ఏసీ రోహిత్ చౌదరితో మాట్లాడేందుకు కిందికి రావాలని ఈ స్థానికంగా పట్టణ సిఐ సాయి ప్రసాద్ అలాగే తాడిపత్రి రూరల్ ఎస్ఐ ధరణి బాబులతో కూడినటువంటి పోలీసు బృందం చాలాసేపు పెద్దారెడ్డిని బ్రతిమాడారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి ససేమిరా అంటే నేను వెళ్ళేదే లేదు, తమపై అంటే స్థాయికి తగిన వారు కూడా తమపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నా పోలీసులు చేస్తున్న చూస్తూనే పోతున్నారు. అటువంటి మీ పోలీసులకు నేనెందుకు గౌరవించాలన్నటువంటి కోణంలో పెద్దారెడ్డి అయితే వారిపైకి తిరగబడ్డారు. అదే తరుణంలో మరోవైపు జేసీ నివాసులతో కూడా పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చాడన్నటువంటి వార్తల నేపథ్యంలో జేసీ నివాసులకు పెద్ద ఎత్తున తేదేపా శ్రేణులు తరలి వచ్చాయి. అక్కడ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోని తేదేపా శ్రేణులు జేసీ ఇంటి వద్దకు వస్తున్నటువంటి సమాచారం. అక్కడ కొంతమంది మనం చూస్తున్నాం విజువల్స్ లో ట్రాక్టర్లతో రాళ్లు కూడా అక్కడికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన నేపథ్యంలో కొద్దిసేపటి కిందమే పెద్దారెడ్డిని కిందికి చర్చల పేరుతో పిలిపించి ప్రత్యేక వాహనంలో అనంతపురానికి తరలించినట్లు సమాచారం. అని రైట్ శేఖర్, థ్యాంక్ యూ.